ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనపై అరకు పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో యువకులను, శ్రామికులను, రైతులను సీఎం జగన్ ఘోరంగా మోసం చేశారని ఆమె ఆరోపించారు. కనీసం తాగు, సాగునీరు కల్పించడంలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. వైసీపీ పాలనలో అరకులో ఎలాంటి అభివృద్ది జరగలేదన్న కొత్తపల్లి గీత సైకో జగన్ పాలనకు ఇక 10 రోజులు మాత్రమే మిగిలి ఉందన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కొత్తపల్లి గీత తెలిపారు. యువజనుల పేర్లు పెట్టుకున్నారు, యువజనులు మోసం చేశారు. అలాగే రైతుల పేరు పెట్టుకున్నారు, రైతులకి భరోసా ఇస్తారన్నారు. ఏదో 13,500 ఎంతో వస్తుందని చెప్పి వాళ్ళే ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు. వేరే రైతులకు కూడా 6,000 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులే చేస్తున్నాయి. తర్వాత మిగతాది కూడా 13,000 ఇస్తారన్నది మిగతాది ఆయన కల్పించి మొత్తం అంతా నేనే ఇచ్చానని చెప్పుకుంటున్నారు. ఒక కుటుంబంలో మేమంతా ముందుకు సాగడం జరుగుతుంది. ప్రజలు కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు.